ఎంపీ సీటు విషయంలో కేసినేని నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధినేత ఎప్పుడు రైట్ అంటూనే పరోక్షంగా విమర్శలు చేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు కేసినేని నాని. ఈ రోజు విషయం రేపటికి కరెక్ట్ కాకపోవచ్చు, కానీ ఎల్లుండికి కరెక్ట్ కావచ్చని తన వర్గం నేతలకు చెప్పారు. ఎంపీ సీటు విషయంలో కేసినేని నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. అధినేత ఎప్పుడు రైట్ అంటూనే పరోక్ష విమర్శలు చేశారు. ఇక తన రాజకీయ భవిష్యత్తును విజయవాడ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు కేసినేని నాని. ఇక కేసినేని వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ఫోన్ లైన్ లో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రధానంగా చూసుకుంటా ఉంటే కేసినేని నాని మీరు చెప్పినట్లుగానే కేసినేని నాని అధినేత ఆజ్ఞలను శిరసావహిస్తాను, రాముడికి ఆంజనేయ భక్తుడిగా వ్యవహరిస్తాను, ఆంజనేయుడి తరహాలో భక్తుడిగా వ్యవహరిస్తాను, రామభక్త హనుమాన్ తరహాలో వ్యవహరిస్తానని చెప్తున్నప్పటికీ ఆయన మాటలు మాత్రం కొంత వ్యంగ్య ధోరణితో వ్యంగ్యోక్తులు విసిరినట్టుగానే కనిపిస్తోంది. రోజు ప్రధానంగా చూసుకుంటా ఉంటే తినబోతు రుచులెందుకు, అన్ని విషయాలు ఒక్కో రోజు ఎందుకు అనే కామెంట్లకి కావచ్చు, మరొక వైపు ఇవాళ విషయం రేపటికి కనెక్ట్ కాకపోవచ్చు, రేపటి విషయం ఎల్లుండి కనెక్ట్ కాకపోవచ్చు అన్న అంశం మీద ఈ కొన్ని కామెంట్లు చేయడం చూస్తా ఉంటే ఖచ్చితంగా కేసినేని నాని బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా భావించవచ్చు. ఆయన మాట తీరు కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎవరైతే కొంతమంది దోపిడీదారులు, కబ్జాకోరులు వీళ్ళందరూ కూడా టిక్కెట్లు తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని నాశనం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గతంలో పరోక్షంగా ఎవరి గురించి అయితే కామెంట్లు చేశారో ఇప్పుడు అటువంటి వ్యక్తులకే టికెట్లు దక్కుతున్నాయన్న ఫీలింగ్ కూడా ఆయన మాటల్లో కనిపించింది. సో ఈ నేపథ్యంలో కేసినేని నాని ఇవాళ కాకుండా రేపు కాకుండా ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం తీరుని బట్టి ఆయన తన అభిప్రాయాలను కొండబస్సులో కొట్టినట్టు చెప్పే దిశగానే ఆయన ఒక సంచలనాత్మకమైన ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి ఆయన మాట తీరుని బట్టి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఎప్పుడు బ్లాస్ట్ అవుతారు అన్న ఉత్కంఠత కావచ్చు, ఆందోళన కావచ్చు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో, అలాగే బెజవాడ రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.